గ్రేట్ ఐడియా అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గామి Z5 లో చూడడానికి. Z5 ఈజ్ అవర్ ఓన్ OTT ప్లాట్ఫామ్. సూపర్ కంటెంట్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సో హిమాలయాస్తో అక్కడికి వెళ్ళి అండ్ అందరికీ హిమాలయాస్ చూపించి గామి కూడా అంతే ఎత్తైన సక్సెస్ని అందుకోవడం జరిగింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని చూస్ చేసుకొని విశ్వక్ సేన్ మరొక డిఫరెంట్ అవతార్లో కనిపించి సో మాసే కాదు నాలో ఇలాంటి ఈ అవతార్ కూడా ఉంది, దీన్ని కూడా నేను అద్భుతంగా చూపించి అండ్ అద్భుతంగా సక్సెస్ని అందుకుంటాను అంటూ అండ్ ప్రేక్షకులు కూడా దాన్ని అంతే బాగా సూపర్గా అదే కదా నాకు అర్థం కావట్లేదు, అది ఆగట్లేదు, ఆగితే ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆలస్యం చేయకుండా మనం టీంతో మాట్లాడిద్దాం. ఫస్ట్ అయితే ఫస్ట్ ఐ రిక్వెస్ట్, ఇందాక డైరెక్టర్ గారి దగ్గర నుంచి మైక్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చల్లగా లేదా ఇప్పటికి కూడా? ప్రెస్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మామూలు సిచ్యువేషన్లోనే రావడం చాలా కష్టం, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఐ హోప్ యువర్ గైస్ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బిసైడ్స్ దిస్. చాలా థ్యాంక్స్ అండ్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్స్ టు Z5 ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఇన్నోవేటివ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇలాంటివి చేయడానికి. అండ్ సో ద అకేషన్ మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు Z5లో సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ రీచ్ మోర్ ఆడియన్సెస్ నౌ. దిస్ ఇంకా ఐ థింక్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం మేము. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని ఆడియన్స్ని సినిమా రీచ్ అవ్వి వి హోప్ విల్ గెట్ అ బెటర్ మోర్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమన్నా ఈ చలిలో పాడదాం అనుకుంటారా? థ్యాంక్ యూ అండి అందరూ ఇక్కడ వచ్చినందుకు. 12th రోజున Z5లో రిలీజ్ అవుతుంది గామి, అందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇవాళ OTTతో రిలీజ్ అవుతుంది గామి, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ ఫర్ Z5 ఫర్ గివింగ్ ఎ సచ్ ఆపర్చునిటీ టు బీ ఇన్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జీ నుంచి గామిని మనందరికీ Z5లో వస్తుంది, మనందరం అక్కడ విట్నెస్ చేయబోతున్నాం. సో ఇంత మంచి కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తున్న Z5 నుంచి లాయిడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Big congratulations to Karthik Garu and obviously our star over here. So the idea that we were able to execute, this is India's first time ever a press conference in a Snow Kingdom. So I hope you all are witnessing this and having a great time over here. Kudos to everyone once again and have a great time. Watch Gami tonight on Z5, on your mobile phone, on your television, any of your connected TV. Watch it with your parents, family. It's one of the best content that we have seen in 2024. So please have a look at it and have a great time. Freezing cold. చాలా మంచి ఐడియా లాయిడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నా ఇచ్చేద్దాం మరి ఆలస్యం చేయకుండా విశ్వక్ సేన్ గారు మాట్లాడిన తర్వాత కేండి. సో 10 నిమిషాలకి ఇట్లయితే మీ అందరికీ మాకు 2 నెలలు ఇదే పంచాయతీ ఉండే ఆడ. సో ఇట్లాంటి కండిషన్లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్, నా షూ గ్లౌస్లో కైసి వెళ్ళిపోయి ఉండిపోయి సాయంత్రం దాకా. సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో హిట్ చేసిన ఆడియన్స్కి రివ్యూస్ రాసి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం, దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ OTT ఈరోజు నైట్ 12 నుండి అవైలబుల్ ఉంటుంది జీలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి. ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్గా చూస్తాం సినిమా. ఇక్కడ రోజులు అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్తో చూస్తుంటారు సినిమా. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతే, రిలీజ్ ఆడేసిన సినిమా గురించి ఎంత స్పీచ్ చేయగలుగుతాం ఇంతే. అంటే అది థియేటర్లో ఆడేసింది, ఇప్పుడు మళ్ళీ Z5లో ఆడడానికి సిద్ధంగా ఉంది. అవును, మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అని అనుకుంట. అవును, అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం. అప్పుడు మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అవును, సో మన దగ్గర కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. వాళ్ళ Q&A స్టార్ట్ చేసే ముందు సో స్నో కింగ్డమ్ నుంచి గురు అండ్ హారిక గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. బికాజ్ ఇవాళ మనకి ఇంత బాగా ఈ స్పేస్ లో గామిని తలుచుకునేలా చేసినందుకు, గామిని మరొకసారి సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు చెక్ చేసి మరీ ఇస్తున్నాం మేము ఆ చెక్ మీకు.
ఓకే, థ్యాంక్ యూ అండి. కేర్ఫుల్గా వెళ్ళండి. సో గామి డేస్ గుర్తొస్తున్నాయి కదా మళ్ళీ మీకు, అక్కడ హిమాలయాల్లో షూట్ చేసింది. ఆయనకైతే అసలు జాకెట్ కూడా వేసుకోవట్లేదు ఆయనైతే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఇక్కడికే వస్తున్నారేమో అని. ఎనీహౌ, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే లేట్ చేస్తే నాకు మాట వచ్చేలా లేదు. ఎవరమ్మా అడిగేది? ఆల్రెడీ జీ5లో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కూడా అవును. చాలా ఎక్సైటింగ్ గా మొత్తం క్రెడిట్ జియోలదే. ఓకే, వాళ్ళకే వచ్చింది అద్భుతమైన ఐడియా. రైట్. సో ఇప్పుడు జీ5లోకి వస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు. జీ5లో కూడా ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ జీ5 వాళ్ళది, అండ్ నైట్ స్ట్రీమ్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది జీ5లో? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటుండే కదా అని ఫీల్ అవుతున్నా. అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ, ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఫ్యాన్స్ అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం అనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా, వ్యూస్ కోసం అంతే, దానికోసమే అంటే సరదా. థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు, ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తే చాలు, అందరు చూస్తే చాలు, హ్యాపీ నేను. హాయ్. లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని, అంటే టు అండర్స్టాండ్, టు అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే హ్యావ్ టు బి వెరీ జీనియస్. సో అది నేను మీతో ఆల్రెడీ చెప్పాను, అండ్ యు ఆర్ ఆల్రెడీ సక్సీడ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్ ఐ బిలీవ్ గామి ఈజ్ సంథింగ్ యూనిట్ టు వాచ్. 2-3 సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం, ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. 2-3 సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్గా డెప్త్తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ జీ5, ఇట్స్ యాక్సెసిబుల్ 2-3 సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. సార్ యా, అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా చాలా వేయడం జరిగింది, అండ్ ఆ ప్రాసెస్లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్నో కింగ్డమ్లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి మనకి, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ ఉంది కదా, ఇది ఆ సీన్లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే, ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అనమాట. ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు విశ్వక్ గారు. సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతున్నాయి కింద నుంచి పైకి, అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్నీ కూడా నర్వ్స్ అన్నీ కూడా టైట్ అవుతున్నాయి, అండ్ వాట్ ఇస్ ఓవర్ టైట్ అవుతున్నాయా? మీకు ఎలా ఉంది? అంటే ఒరిజినల్ ఏముంటుంది నాకు కూడా, నేనేమన్నా నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది. మూవీ అంతే అంతే అండి. సో ఇప్పుడు విశ్వక్ సేన్ అదే. నుంచి ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. ఆయన హలో, సో ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. మీలో అంత వేడి ఉందా? మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దీని మీద బయట వేడి, మీలో వేడి అర్థమైంది కదా? అంటే జనరల్గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్కి వచ్చా, అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక 1/2 hour ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు, అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతా అనుకురా, నెక్స్ట్ తీసుకుపోయి
విశ్వక్ గారు, యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది, కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా మీరు మాట్లాడితే, మామూలుగా రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా. అందుకే కొంచెం బెటర్గా ఉంటుందని, కూల్గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. అందరినీ కూల్గా ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును, మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని ఉద్దేశించాను? నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంత యంగ్స్టర్సే ఉండే రివ్యూ రైటర్స్, కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటుంది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పినుండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా? అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడరు, రెండు కానీ మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి. మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు. నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా కాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అని ఏం లేదు. అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినని తెలుసు. ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. మేము ఇంకా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు. యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు, అదే జరుగుద్దేమో అని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మేము ఆ మాత్రం ఉంటే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేవి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ ఇంకా చూడలేదు. సార్ నెక్స్ట్ విజయ్ గారు. సార్ యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే, బట్ ఆయన ఎప్పుడు ఫలక్నామా దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే. యాక్చువల్గా ఎప్పుడండి అప్పుడు ఫలక్నామా దాస్ ముందు ఆయనకు అదే ఎక్కువ అని ఇది ఎక్కువ అని నాకు నిజంగా తెలియదు. అప్పుడు తెలుసుంటే అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నామా దాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలు అయ్యి చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి. కానీ 2 సార్లు పడ్డారు. ఒకసారేమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు, బాగానే ఉంది. రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, మీరు రేపు కథ పట్టుకుని నా ఇంటికి రండి, ఏదన్నా అర్థమైందా? నీ కథలు ఎంత లాజిక్ ఉందో నేను చూస్తా. లాస్ట్ సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్ కి బతికారు కదా ఆల్రెడీ. ఐ యు షూర్? ఇంకా గామి 2 ఏమైనా ఉందా? లేదు కదా. మీకు అర్థం కాలే? ఏది అది అర్థమైంది, బతికే ఉన్నారు కదా. అర్థమైతే ఎందుకు అడుగుతారు? లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అర్థం అనుకురా మీరు? అది కాదు, అది ఒక్కసారి అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ కానీ 2 సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని ఫేజులు కింద చూపించి లాస్ట్లో ఒకటని చెప్పి ఒక దీని మీదే రన్ అయింది ఇది కూడా. దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పేలాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు? ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు. ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్. నాకు అదే వచ్చింది. మిగతాది దట్ ఇస్ ఆల్. అది 100 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా 5-6 సినిమాల పేరు చెప్తాను నేను మీకు. బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్, అది ఐ థింక్ నాకు అది ఇంపార్టెంట్. సో
ఓకే లాస్ట్ క్వశ్చన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. మీకే అయిపోయింది 20 నిమిషాలు. విశ్వకన్న ఓకే విశ్వకన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. లాస్ట్ 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే. ఇది క్రెడిట్ నేను అసలు తీసుకోను, వీళ్ళ ఐడియా. G5 అన్న, అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచుకొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయండి అన్న, మేము కూడా అలాంటి ప్రమోషన్ అక్కడ తీసుకెళ్తారా తీసుకెళ్తాం వెరీ నైస్ అన్న. అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు, క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే, చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అఘోరా చేసినందుకు వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే, బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏ వేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా, సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తూ ఉంది, బాడీలది కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కాలడం, మారవడం, అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసినుండేది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి, అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే. వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్ లాస్ట్ లో సరదా క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్నా, దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? ఇదా లైట్ మట్టి వస్తుంది, ఉంచేయాలి అప్పుడు. విశ్వకర్ మన 5-10 నిమిషాలకి ఈ చల్లో ఉండలేకపోతున్నాం. మీరు హిమాలయ స్టూడెంట్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు? సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్గా నేను ఉన్న గెటప్లో నన్ను నిజంగా అఘోరా అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకొని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు, సినిమా తీస్తున్నామంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నామని చెప్పకపోతుండే చాలా మందికి. ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతుండే మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి, వెంటనే అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో ఆపుదామని అనుకుంటున్నాం మేము. రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతుందో తర్వాత, కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. డెఫినెట్లీ కొత్త సినిమా చెప్తున్నా. మేడం అడగనియండి పో, నేను నేను అక్కడికి రావాలనుకున్నా. కెన్ ఐ కమ్? క్వశ్చన్ రండి రండి, జాగ్రత్త చూసి. లాస్ట్ క్వశ్చన్ అని చెప్పిండే కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు మేము నించున్నాం కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి. మీ టీం సూపర్. నిజంగా నించుని ఉంటే కాళ్ళు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతాయి. ఈయన వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త చూసి. ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా అవార్డు ఇవ్వండి. 10 క్వశ్చన్లు అని ఎట్లా గుర్తున్నాయో అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్కి. G5 వాళ్ళని పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళల్లో ఒకరు దివ్యశ్రీ. రామ ముందుకి క్లాస్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళబోతున్నారు. ఓకే నెక్స్ట్ స్టీవెన్. హలో కలిపి పంపుతురా? ముగ్గురిని కలిపి పంపుతున్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇది బాగుంది, నాకెవరో ప్లానింగ్ చేయలేదు.
అదే కదా ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది అసలు. ఎవరు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు ఎవరిది? మామూలుగా కాదు, సినిమా సూపర్ హిట్. లక్ష్మణ్. ఓ మై దేవుడా తండ్రి. బ్రో పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీ5 లో స్ట్రీమ్ అవుతుంది గామి. బ్రో రాయి, బ్రో స్టోన్ అంటారు రాయి, ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి. బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్, ఎలా చేసావన్నా షూటింగ్ ఎంత ఉంటే మంచు. సూపర్ అన్న, వణికేస్తుంది అప్పుడే. నిన్ను దాచారా? కాదు మనం కూడా ఒకటి చెప్పాలి కదా, మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి, ఇంత చలిలో కూడా నీకు ఆగదా అసలు? యా తాండ్రులేంద్ర బాను ఏదో జరిగిందే ఈ అబ్బాయికి, ఏదో జబ్బున్నట్టుంది. ఏం జరిగింది? ఉన్నావా పోయావా? చాలు, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పుట్టకే ఇవ్వాలి లేవా? లక్ష్మణ్ ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది, తీసిచ్చేయి. అవును, యా అది వెంటనే అసలు కొట్టుకుంటున్నాడు, గుంజేసేదండి. యా చాలా రోజులు అయిందన్న కలిసి. అయిపోయాను, బిజీ అయిపోయాను. లక్ష్మణ్ నీ మైక్ రావట్లేదు, ఏమన్నా చెప్పాలనుకున్నావా ఫైనల్ గా? చాలా క్లుప్తంగా. కాదు, వీడిని కూడా పంపిస్తారా హిమాలయాలకి? అదే పంపిస్తున్నావు. యా ఇది బాగుంది. అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాలనుకుంటుంది కాబట్టి మనం దివ్యకి. ఏం లేదు, అర్థమై ఉంటుంది, కేర్ ఎట్లా తీసుకోవాలో అర్థమై ఉంటుంది ఆల్రెడీ. హ్యాపీ జర్నీ, జాగ్రత్త. మేము చేసినట్టు స్టంట్లే ఎగుర్రి, పబ్లిక్ పోయే ప్లేసెస్ కి ఊర్రి, మేము పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా పోయినాము, అట్లాంటివి చేయకూడదు. రైట్, దివ్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలీదు, అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని. రూట్ మ్యాపా? నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి. రూట్ మ్యాపా? ఓకే, అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి. రండమ్మా. బుర్ర పని చేయడం ఆగిపోయి. కాదు, విశ్వక్సేన్ గారు ఇప్పుడు స్టీవెన్ కి, దివ్యకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు. సో జీ5 హంట్ లో వీళ్ళు ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి, సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు. తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఏముంటాయో తెలుసా? హిమాలయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు. తిరిగి రాకపోతే ప్రాబ్లం, మీరు అది కూడా చెప్పుర్రి. వెళ్ళి ఉండిపోకురు రాదా అని చెప్పుర్రి. యా రాకపోయినా పర్వాలేదు, ఓకే రా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ థ్యాంక్ యూ. మా పుణ్యమా అని చెప్పి మంచిగా మా వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ మ్యాప్ని తీసుకొని మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంటుగా. జీ5 వాళ్ళు అంత ఖర్చు పెట్టి హిమాలయాస్ పంపిస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నారే, వెళ్ళండి. అండ్ ఎలా అయితే సూపర్ హిట్ని, బంపర్ హిట్ని మీరు వెండి తెర మీద కొట్టారో అలానే జీ5లో కూడా కొట్టాలి. వాళ్ళ నైట్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అందరూ జీ5లో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి కంగ్రాచులేషన్స్ విద్యాధర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్.